హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యూపీఐ పేమెంట్స్లో ఏమేమి అప్డేట్స్ జరుగుతున్నాయో వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూపీఐ అంటే మీకు అందరికీ తెలుసు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ 2016లో లాంచ్ చేశారు దీనికి. సో యూపీఐలో మిడిల్ మ్యాన్ అనేది ఎవరు ఉండరు. ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి డైరెక్ట్గా ఇవి పేమెంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి త్రూ ఎన్పిసిఐ. సో డైలీ లిమిట్ మీకు తెలుసు, 1 lakh డైలీ లిమిట్ ఉంది. కానీ రీసెంట్గా ట్యాక్స్ పేమెంట్స్ కోసము 1 lakh to 5 lakhs కూడా మీరు యూపీఐ పేమెంట్ చేయొచ్చు. ట్యాక్స్ పేమెంట్స్కి అయితేనే ఈ లిమిట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో యూపీఐ సర్కిల్ అని ఈ మధ్య కొత్తగా ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో మీరు మీ యూపీఐ పేమెంట్స్కి ఒక సర్కిల్ని యాడ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ట్రస్టెడ్ వాళ్ళని మీరు సెకండరీ యూజర్గా యూజ్ చేసుకుంటే మీరు సేమ్ అకౌంట్ని మీరు ప్రైమరీ అండ్ సెకండరీ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. మరి నా ట్రాన్సాక్షన్స్ని ఎలాగా మానిటర్ చేయాలి సెకండరీ యూజర్స్ని అంటే, మీరు వాళ్ళు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ని మీరు మానిటర్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. సో ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీకి సంబంధించిన అందరూ ఒకే అకౌంట్ నుంచి ఎక్స్పెన్సెస్ బుక్ చేయడం వల్ల సింగిల్ అకౌంట్లో మీకు అన్నీ క్లియర్గా తెలిసిపోతాయి. మీ డిపెండెంట్స్కి డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసిన పని లేదు. వాళ్ళకి మీ సెకండరీ హోల్డర్గా పెట్టేస్తే మీ అకౌంట్ నుంచే డబ్బులు వెళ్తుంటాయి. సో మీకు కంట్రోల్ ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది, మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఎక్స్పెన్సెస్ అన్నీ ఒకే అకౌంట్లో కూడా డెబిట్ అవుతాయి. సో ఇదేంటి ట్రాన్సాక్షన్ లిమిట్ సెట్ చేయొచ్చా సెకండరీ యూజర్స్కి? మీరు సెకండరీ యూజర్స్కి మంత్లీ లిమిట్ సెట్ చేస్తే వాళ్ళు ఆ లిమిట్లోనే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకుంటుంటారు. ప్రతి ట్రాన్సాక్షన్ మీకు యాక్సెస్ ఉంటుంది, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు దాన్ని క్లియర్గా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.